ఎప్పుడు రెగ్యులర్గా చేసే మటన్ పులావ్ లేదా మటన్ బిర్యానీ తిని బోర్ కుట్టిందా? అయితే ఈ రోజు నేను చెప్పే విధంగా మటన్ పులావ్ చేసి చూడండి. కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు. అవునా? అబ్బా. అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఇది. ఈ మటన్ పులావ్ చేయడం చాలా సింపుల్ అండి. నేను చెప్పే ఈ పద్ధతిని స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. అంతే. ఎంతో టేస్టీగా మటన్ ముక్క జ్యూసీగా ఉండే మటన్ పులావ్ మీ సొంతం అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మొదలెట్టేయమంటారా? ఈరోజు మనం మటన్తో పులావ్ చేసుకుందాము. దీన్నే కొంతమంది మటన్ బిర్యానీ అని కూడా అంటారు. నేనైతే మటన్ పులావ్ అంటాను. ఈ మటన్ పులావ్ ఎలా ఉంటుందంటే చాలా టేస్టీగా, రైస్ స్పైసీగా ఉంటుంది. ఈ మటన్ పులావ్లో మనం ఎక్కువగా పచ్చిమిరకాయలు అయితే యూజ్ చేస్తాము. మిరప్పొడి కొంచెంగానే యూజ్ చేస్తాము. దీనికోసం మనం మటన్ అయితే ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను 1/2 kg మటన్తో చేస్తున్నాను ఈ మటన్ పులావు. మటన్ బాగా వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసుకుందాము. నెక్స్ట్ 1 టీ స్పూన్ మిరప్పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నేను సుమారుగా 300 ml పోస్తున్నాను. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాము. అలా ఒకసారి బాగా కలుపుకున్నాక కుక్కర్కి మూత పెట్టాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. 3 నిమిషాల తర్వాత అయితే విజిల్ పెడతాను. నేను ఇప్పుడే పెట్టలేదు. 3 నిమిషాల తర్వాత మనకి ప్రెషర్ కుక్కర్లో నుంచి కొద్దిగా ప్రెషర్ ఇలా బయట వస్తుంది. ఇలా చేయబెట్టి చూస్తే వేడిగా వస్తుంది. అప్పుడు మనము విజిల్ పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు 6 లేదా 7 విజిల్స్ ఉడికించుకుందాము. కొంచెం ముదురు మటన్ అయితే 10 విజిల్స్ పెట్టండి, ఏం పర్వాలేదు. ఈ మటన్ ఉడికేలోపు మనం ఒక గ్రీన్ మసాలాని రెడీ చేసుకుందాము. అలాగే రైస్ కూడా నానబెట్టుకుందాము. ముందుగా మనము ఈ గ్రీన్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్రీన్ మసాలా కోసము 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక పిడికెడంతా కొత్తిమీర కూడా తీసుకోండి. కావాలంటే మీరు కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లో తీసుకొని నున్నని పేస్ట్లా చేసుకోండి. గ్రీన్ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. కానీ కొంచెం నీళ్ళు ఎక్కువ పడిపోయింది నేను వేసేటప్పుడు. అందుకే కొంచెం లూజ్గా ఉండదు. ఏం పర్వాలేదు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమా? మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు బాస్మతి రైస్ ని నానబెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. కప్పు గానీ గ్లాస్ గానీ ఏదైనా పర్వాలేదు. కానీ ఇప్పుడు గ్లాస్ తీసుకుంటే రైస్ ఉడికించుకోవడానికి గ్లాస్ తోనే నీళ్లు కొలుచుకోవాలి. ఈ రైస్ ని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసి నీళ్లు పోసి అలా పక్కన పెట్టేయండి. నాకు తెలుసు నువ్వు నీళ్ళు ఇలా బయట జల్లుతావని, దానివల్ల కుక్కరు స్టవ్ అంతా గబ్బు పట్టిస్తావని. అందుకే 2 టిష్యూలు పెట్టుకున్నాను ఇలా. మన మటన్ అయితే ఉడికిపోయింది. నేను 8 విజిల్స్ పెట్టుకున్నాను. 80% ఉడికిపోయింది మటను. మిగతా 20% వచ్చి రైస్తో పాటు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఈ మటన్ ఉడికిచ్చిన నీళ్లతో పాటు కుక్కర్ని పక్కన పెట్టుకోండి. ఆ నీళ్ళని మనం రైస్ ఉడికించడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం పులావ్ చేయబోయే పాత్రని స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. పాత్ర ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోండి. రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. నూనె, నెయ్యి కొంచెం వేడైనాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. నేనేమేం వేసానో లిస్ట్ స్క్రీన్ మీద ఉంది చూడండి. వీటన్నిటిని ఒక 30 సెకండ్లు వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల అందులో ఉండే ఫ్లేవర్స్ అంతా మన నూనెలోకి రిలీజ్ అవుతుంది. ఎక్కువగా ఫ్లేవర్ రావాలని చాలా టైం ఫ్రై చేస్తే మాడిపోతుంది. జస్ట్ 30 సెకండ్లు సరిపోతుంది. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద ఎర్రగడ్డని సన్నగా కోసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక మనం మటన్ ఉడికించిన నీళ్ళని గ్లాస్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం రైస్ కోల్చుకున్న గ్లాస్తోనే తీసుకోండి. నాకైతే సుమారుగా 250 ml వచ్చింది. ఇప్పుడు మటన్ ముక్కలన్నిటినీ ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి మనం నీళ్లు పోసుకోవాలి. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను నేను. ఈ మూడిట్లో 1 వచ్చేసి మనం మటన్ ఉడికించిన నీళ్లు. నీళ్లు పోసుకున్నాక ఒక్కసారి అలా బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోలేదంటే ఇప్పుడు వేసుకోవచ్చు.
అలా సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల్లో నీళ్లు ఇలా బాగా మరుగుతుంది. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇందులోకి. ఈ బిర్యానీ మసాలా వచ్చేసి కంప్లీట్లీ హోమ్ మేడ్, నేనే తయారు చేశాను. ఈ బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను వీడియో. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మొత్తం ఒక 20 నిమిషాల్లో మన మటన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో ఒక్కసారి మూత తీసి 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా 5 నిమిషాలు హై ఫ్లేమ్లో 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కానీ కుక్ చేస్తే బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం మన బిర్యానీ అయితే ఎలా వచ్చిందో. వాసన అదిరిపోయింది. మూత తీస్తానే అట్లే అరోమా అయితే గుమగుమలాడిస్తుంది. చూడండి, రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. ఈ మటన్ ముక్క అయితే జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉడికింది. మెయిన్గా మనం వంట చేయాలనుకుంటే మనకు చాలా ఓపిక ఉండాలి. స్టెప్ బై స్టెప్ ఓపికగా చేస్తేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ముందుగా మనము రైస్ టేస్ట్ చేద్దాము. ఆహా, రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉందండి. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉంది నిజంగా. ఈ ముక్కను అలా రైస్లో పెట్టుకొని మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా, అలాగే ముక్క చాలా సాఫ్ట్గా ఉడికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ వస్తాను రా.